సత్యాన్వేషకులందరికీ వేద విద్యార్థులందరికీ మరోసారి బైబిల్ పరిశోధనకు సత్యాన్వేషణకు ఆహ్వానం పలుకుతున్నాను. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను, చిత్తగించండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ప్రభునందు ప్రియ వేద విద్యార్థులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని గమనించండి. గతకాలములో విశ్వ చరిత్రలో లోగడ ఎప్పుడో కోట్లాది సంవత్సరాల క్రితం జరిగిన ఒక ముఖ్య సంఘటనను ఇక్కడ పేతురు భక్తుడు ప్రస్తావించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆవేశం వలన ఒకనాడట స్వర్గలోకంలో పరలోకంలో ఆ మహిమా ప్రపంచంలో దేవదూతలు పాపం చేశారట. వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు వారిని విడిచిపెట్టలేదు, పోనీలి అని ఊరుకోలేదు. వెంటనే దేవుడు వారిని కఠినంగా శిక్షించాడు. ఎలా శిక్షించాడు అంటే, పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి వారిని త్రోశాడు అట. పాతాళ లోకం ఉన్నది, అందులో కటిక చీకటి గల బిలములు ఉన్నవి. ఆ బిలములలో వారిని బంధించి ఇక మళ్ళీ బయటికి రాకుండా వారిని తీర్పు దినము దాకా కావలిలో ఉంచబడడానికి వారిని కావలికి అప్పగించాడు. మరి దేవదూతలు ఎవరో, లేక వారి యొక్క పాపం ఏమిటో, మరి ఈ విషయాలు మనము ధ్యానము చేయాల్సిన అవసరం ఉంది. దేవదూతలు పాపము చేశారు, కటిక చీకటి గల బిలములలో దేవుడు వారిని బంధించాడు. అలాగే ఇంకో మాట కూడా, యూదా పత్రిక 6వ వచనం చూడండి. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఇక్కడ 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, అలాగే యూదా పత్రిక 6వ వచనం ఒకే సంఘటనను ప్రస్తావిస్తూ మనకు తెలియజేస్తూ ఉన్నాయి. దేవదూతలు పాపం చేశారు, దేవుడు వారిని కటిక చీకటి గల బిలముల్లో బంధించాడు. మహాదినమును జరిగే తీర్పు వరకు దేవుడు బంధించాడు, కావలిలో ఉంచాడని చెబుతున్నాడు. ప్రియులారా, ఇంతవరకు వచ్చాక మనలో బైబిల్తో కాస్తో కూస్తో పరిచయం ఉన్న వాళ్ళకి ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదేమిటంటే, మరి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో దేవదూతలు పాపం చేసినప్పుడు ఏం జరిగిందో, పాపము చేసిన దేవదూతలను గూర్చి వేరొక వర్షన్, వేరొక కథనం వినబడుతుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుచున్నామంటాడు పౌలు భక్తుడు. కొంతమంది దేవదూతలు దురాత్మలై ఆకాశ మండలములో తిరుగుతున్నారు. వాళ్ళే దయ్యాలు. దయ్యాలంటే చచ్చిపోయిన మానవుల ఆత్మలు కారండి. అది చాలామందికి ఉన్న ఒక అపోహ. మనిషి చచ్చిపోతే, దేవునితో సమాధానం కలిగి చచ్చిపోతే పరదైసు అనే విశ్రాంతి స్థలానికి వెళతాడు. దేవునితో సమాధానం లేకుండా పాపములో బ్రతికి పాపములో చచ్చిపోతే యుగయుగాలు అగ్ని గంధకముల గుండెల్లో మండటానికి ముందు మెట్టుగా పాతాళపు అగ్నిలోకి వెళతాడు. ఈ రెండే స్థలాలు గాల్లో తిరగడాలు ఉండవండి. చనిపోయిన వారి ఆత్మలు గాల్లో తిరగడం,
ఊరు బయట చింత చెట్టు మీద మర్రి చెట్టు మీద వేలాడడం, వచ్చేపోయే వాళ్లకు పట్టడం, ఇవన్నీ అభూత కల్పనలు, సాతాను కల్పించిన అబద్ధాలు. మానవాత్మలు దయ్యాలు కారు, దయ్యములనగా పడిపోయిన దేవదూతలు. ఈ పడిపోయిన దేవదూతలు దురాత్మలై, దయ్యములై ఆకాశ మండలములో తిరుగుచున్నారు అట. అందుకే వాళ్ళ రాజు అయినటువంటి, దయ్యాల రాజు అయినటువంటి సాతానుకు లేఖనం ఒక పేరు పెట్టింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో 2వ వచనంలో వాయుమండల సంబంధమైన అధిపతి అని రాయబడింది. వాయుమండలాధిపతి అని వాడికి పేరు. అందుకే ఎవరికైనా దయ్యం పడితే మన దేశంలో గాలి సోకింది అని చెప్పుకోవడం అలవాటు. గాలి అంటే అదొక విధమైనటువంటి బిరుదు, ఒక విధమైన నిక్నేమ్ అన్నమాట. దయ్యం అనే దానికి గాలి అనేది ఒక వేరే పేరు. వాయుమండలాధిపతి అన్నాడు. ఆ వాయుమండలాధిపతి క్రింద ఉన్నటువంటి కోటాను కోట్ల దయ్యములు, దురాత్మలు ఆకాశ మండలములో తిరుగుతూ ఉన్నాయని ఇక్కడ చెబుతున్నాడు. కానీ పడిపోయిన దేవదూతలు పాతాళ లోకములో జైలు శిక్ష అనుభవిస్తున్నారు, కటిక చీకట్లో బంధించబడ్డారు, కావలిలో ఉంచబడ్డారు, తీర్పు దినం దాకా వాళ్ళు అక్కడే ఉంటారు అని కూడా బైబిల్ 2 స్థలాల్లో చెప్పింది. 2వ పేతురు 2:4, యూదాపత్రిక 6వ వచనం. ఇంతకు దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్లను కటిక చీకటి గల బిలముల్లో బంధించాడు అనేది సత్యమా? లేక వాళ్ళు ఎక్కడా బంధించబడకుండా కేవలం పరలోకంలో ఉన్న పదవులను, మహిమను మాత్రమే పోగొట్టుకొని స్వేచ్ఛాపూరిత వ్యక్తులుగా, స్వేచ్ఛ కలిగిన వారుగా, స్వేచ్ఛగా ఆకాశంలో విహంగాల్లాగా, పక్షుల్లాగా విహరిస్తూ ఉన్నారా? స్వేచ్ఛగా గాల్లో ఎగురుతూ ఉన్నారా? వీళ్ళు ఎక్కడున్నారా, అక్కడున్నారా? దేవదూతలు గాల్లో తిరుగుతున్నారనేది వాస్తవమా? దేవదూతలు పాతాళపు జైల్లో ఉన్నారనేది వాస్తవమా? పాపము చేసిన దేవదూతలు ఎక్కడున్నారు అని అడిగితే ఈ 2 మాటలు బైబిల్లోనే చెప్పబడ్డాయి కనుక 2 సత్యమే అని చెప్పాల్సి వస్తుంది. దేవదూతలను దేవుడు కటిక చీకటి గల బిలముల్లో బంధించాడు అనేది బైబిల్ చెప్పింది కనుక అది వాస్తవమే. కొందరు దేవదూతలను దేవుడు బంధించి ఉండాలి. బంధకాల్లోనే ఏనాటికి ఉన్న దేవదూతలు ఉన్నారు, ఉండాలి. అలాగే పడిపోయిన దేవదూతలు ఆకాశ మండలములో దురాత్మలై తిరుగుచున్నారు అని కూడా బైబిలే చెప్పింది కనుక అది కూడా సత్యమే అయి ఉండాలి. కొంతమంది దేవదూతలు పడిపోయి దయ్యములై గాల్లో తిరుగుతూ కూడా ఉండాలి. ఇప్పుడు గాల్లో తిరుగుతున్న వాళ్ళు ఉన్నారా లేదా అనేది మనకు ప్రశ్న కాదు, మనకు ఆ సందేహము లేదు. ఎందుకంటే దయ్యాలు ఉన్నాయి, దయ్యాలు మనుషులకు పడుతూ ఉన్నాయి. యేసునాథుడు, యేసయ్య శిష్యులు, అపోస్తలులు గద్దిస్తే ఆ దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. దయ్యాలు పట్టడం ఉంది, దయ్యాలు వదిలించడం ఉంది, దయ్యాలను వెళ్ళగొట్టడం ఉంది. గనక స్వేచ్ఛగా తిరుగుచున్నటువంటి దురాత్మలుగా మారిపోయిన దేవదూతలు ఉన్నారా లేదా అనే ప్రశ్న లేదు, ఉన్నారు. కానీ కటిక చీకటి గల బిలములలో కూడా కొందరు దేవదూతలు ఉన్నారు. మరి ఈ విభేదం ఎందుకు, ఈ వ్యత్యాసం ఎందుకు? మరి ఆ బంధించడం ఏదో అందరినీ బంధిస్తే అసలు గొడవ వదిలిపోయేదిగా, సమస్య ఉండదు కదా. మొత్తం అందరినీ బంధించేస్తే ఎంతమంది దేవదూతలు పాపం చేశారో, ఎంతమంది దేవదూతలు దేవుని మీద తిరుగుబాటు చేశారో అందరినీ దేవుడు బంధించి పారేస్తే అసలు విశ్వానికి సమస్య ఉండదు కదా. కొందరిని ఎందుకు వదిలినట్టు, కొంతమందిని ఎందుకు బంధించినట్టు? బంధించగలిగే దేవుడైతే అందరినీ బంధించాలి. లేదు, బంధించే బలం లేనివాడో లేక బంధించే పాలసీ విధాన నిర్ణయం చేయనివాడో ఏదో ఒక కారణంతో వదిలేయాలనుకుంటే అందరినీ వదిలేస్తే పోతుంది. ఎందుకు ఈ భేదము కనబడుతున్నది? ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వారు చేసిన పాపములను బట్టి ఆ శిక్ష. ఉదాహరణకు ఒక
రాజ్యమే ఉంది, ఒక దేశమే ఉందనుకోండి, ఒకడు సీరియల్గా వరుసన పరంపరగా హత్యలు చేస్తూ ఉన్నాడు, వరుసగా చాలామందిని చంపుతూ పోతున్నాడు. కొంతమందికి మరి మానభంగము చేసే ప్రవృత్తి ఉంటుంది, దుర్మార్గ ప్రవృత్తి. అలాంటి దుర్మార్గులు ఉంటారు. అనేక మంది మహిళల మీద అత్యాచారాలు చేసే దుర్మార్గులు ఉన్నారు. ఈ అత్యాచారం చేసే వాళ్ళను, హత్యలు చేసే వాళ్ళను వెంటనే గవర్నమెంట్ శిక్షిస్తుంది. వెంటనే పట్టుకుంటారు, జైల్లో వేస్తారు, వాళ్ళకి శిక్ష విధిస్తారు. ఉరి శిక్ష కావచ్చు, మరణదండన కావచ్చు, జీవితకాల ఖైదు కావచ్చు, శిక్షించేస్తారు. కానీ ఒకడున్నాడు, వాడు హత్య చేయడు, మానభంగం చేయడు, దొంగతనం చేయడు, చాలా నీతిగా బ్రతుకుతాడు. కానీ ప్రభుత్వ చట్టాలను విమర్శిస్తాడు. పౌరులారా, ఈ ప్రభుత్వం యొక్క చట్టాలు మీకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించలేకపోతున్నాయి. ఈ ప్రభుత్వం యొక్క పాలసీ సరిగా లేదు, ఇది మార్చాలి, మారిస్తే మీరు ఇంకా సుఖంగా జీవిస్తారు. నేను ప్రజల మేలుగోరి మాట్లాడుతున్నాను, ప్రభువులకు విరోధిని గాను, ప్రభువులకు విధేయుణ్ణే, కానీ ప్రజల కొరకు నేను మాట్లాడుతున్నాను అని వాడు ప్రచారం చేసాడు అనుకోండి, వాడిని తెలివైన రాజు ఎవ్వడు కూడా వెంటనే బంధించడు. బంధిస్తే ఆ రాజు తెలివి తక్కువ వాడన్నమాట. ప్రభువులకు నేను విధేయుణ్ణే కానీ ప్రజల క్షేమం కోరి చట్టాలు మార్చాలని కోరుతున్నాను అని ప్రచారం చేసేవాడు మహాప్రమాదకారి. రాజుగారు అసహనం పాటించి చిరాకేసి వాడిని బంధించి లోపల పారేంటి అన్నాడు అనుకోండి, ప్రజలకు వాని మీద సానుభూతి పెరుగుతుంది. అయ్యయ్యో, మా మేలు కోరి మాట్లాడుతున్న వాడిని రాజుగారు ఇలా ఎందుకు దండించారు, ఆయన చేసిన దాంట్లో తప్పేముంది? రాజుగారు చట్టాలు సరిగా లేవన్నాడు, అతన్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఇది సరైందని ఒప్పించాలి. అంతేగాని ఆ మాత్రం దానికే, కాస్త విమర్శించిన దానికే లోపల బారేస్తారా, బంధిస్తారా అని ప్రజలు రాజుగారికి వ్యతిరేకులయ్యే ప్రమాదం ఉంది. కనుక తెలివైన రాజు తను విమర్శిస్తున్న వాడిని దౌత్య నీతితో, డిప్లొమాటిక్గా వాడితో డీల్ చేస్తాడు. ఇంతకు సాతాను చేసింది ఏమిటంటే, దేవుని పాలసీలను ప్రశ్నించాడు గనక వాణ్ణి, వాని వర్గాన్ని దేవుడు వెంటనే బంధించకుండా, నా ధర్మశాస్త్రము న్యాయమైనది, విశ్వక్షేమమునకు నా ధర్మశాస్త్రమే క్షేమకరమైనది, దోహదకారి, విశ్వ పౌరులందరికీ శాంతి సౌఖ్యాలు కలిగించే స్వభావం నా ధర్మశాస్త్రంలో ఉంది, నాకన్నా ఎక్కువ మేలు మీరెవరూ చేయలేరు అని నిరూపించడానికి కాలము కావాలి. తన విధానాలు సరైనవి అని దేవుడు నిరూపించడానికి కొంత కాల పరీక్షకు నిలబడాలనుకున్నాడు. దేవుడు తాను తన విధానాలను తాను కాల పరీక్షకు నిలబెట్టుకున్నాడు. అది దేవుని సంస్కారం. నన్ను విమర్శిస్తున్నటువంటి నా కుమారులారా, నా విధానాలు ఎందుకు ఉత్తమమైనవో మీరే గ్రహిస్తారు. కొంతకాలం గడవనిండి, కొన్ని యుగాలలో మీరు నా వ్యక్తిత్వంలోని ఉత్తమత్వాన్ని తెలుసుకుంటారు అని దేవుడే కాల పరీక్షకు నిలబడ్డాడు. అందుకే విశ్వ చరిత్ర ఇలా నడుస్తోంది. ప్రియులారా, మెటుకు ఒక విషయం అర్థమవుతా ఉంది ఇక్కడ. దేవదూతలు చేసిన పాపమంతా ఒక రకమైంది కాదు. మొట్టమొదట చేసిన పాపము మనం ముందు ప్రస్తావించుకున్నాం, చూశారు, అది శరీర సంబంధమైన పాపం. దేవుడు ఎందుచేత కొంతమందిని కటిక చీకటి గల బిలముల్లో బంధించాడు అంటే, వాళ్ళు చేసింది శరీర సంబంధమైన పాపము. యూదాపత్రిక 6వ వచనములో ఇలాగ రాయబడింది, దేవుడు వారిని నిత్యపాశములతో బంధించాడు అని చెబుతూ 7లో సొదొమ గొమొర్రాల పాపమును దేవుడు ప్రస్తావించాడు. సొదొమ గొమొర్రాల పట్టణ వాసులు, వారి చుట్టుపట్ల ఉన్న పట్టణాలు వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు. వీరి వలనే అంటే అంతకుముందు చెప్పిన వాళ్ళెవరు? దేవదూతలు. దేవదూతల వలనే వ్యభిచారము చేయొచ్చు. పర శరీరానుసారులైనందున అంటే ఇతర శరీరములను
ఆశించినందున పరశరీరానుసారులైనందున. ఎవరు పరశరీరానుసారులయ్యారు అంటే సొదొమ గొమొర్రా పట్టణ నివాసులు పరశరీరానుసారులయ్యారు. పరశరీరానుసారులైనప్పుడు ఎవరిలాగా ప్రవర్తించారంటే దేవదూతల వలెనే అన్నాడు. వీరి వలనే. ముందు దేవదూతల సంగతి చెప్పి వారి వలెనే ఈ సొదొమ గొమొర్రాల నివాసులు పరశరీరానుసారులైరి అంటే అర్థం ఏంటి? ఒక ఉదాహరణ చెప్తాను. అమెరికాలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా మంచివాడు, అన్ని విధాల యోగ్యుడు, జ్ఞాని, అంతా బాగానే ఉంది. కానీ ఆయన ఓఫీరు గారి లాగానే చుట్టదాగుతాడు అన్నాం అనుకోండి, దానికి అర్థం ఏంటి? ముందు ఇక్కడ ఓఫీరు గారు చుట్టదాగుతున్నాడు అని అర్థం వస్తుంది. ఓఫీరు గారు చుట్టదాగుతాడు అని చెప్పనక్కర్లేదు. ఆయన ఎవరో ఓఫీరు లాగానే చుట్టదాగుతున్నాడు అంటే ముందు నేను చుట్టదాగుతున్నానని మీరు అనుకుంటారు. అలాగే దేవదూతల వలెనే సొదొమ గొమొర్రా వాసులు పరశరీరానుసారులైది అంటే మొదట దేవదూతలు పరశరీరానుసారులైరి అని అర్థం. అంటే బంధించబడిన దేవదూతలు చేసిందేమో శరీర పాపం, గాల్లో తిరుగుతున్న దేవదూతలు చేసిందేమో సిద్ధాంత పాపం. వారు ఐడియాలజికల్గా దేవుని నుండి వాళ్ళు కొంచెం విభేదించారు. ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వచ్చినాయి, అందుకే వాళ్ళని దేవుడు బంధించలేదు. ఐడియాలజికల్ డిఫరెన్సెస్, భావజాలపరమైన సిద్ధాంతపరమైన విభేదాలు వచ్చినంత మాత్రాన వాళ్ళను బంధిస్తే ఒక రాజుగా దేవుడు అసమర్థుడని అనిపించుకుంటాడు. అందుచేత సిద్ధాంతపరంగా విభేదించిన వాళ్ళను కాల పరీక్షకు నిలబెట్టాడు. మీరు రండి, నేను వస్తాను, ఇద్దరం కాల పరీక్షకు నిలబడదాం, కాలమే నిరూపిస్తుంది మీ వాదన నిజమో నా వాదన యథార్థమో న్యాయమో అని దేవుడు నిలబడ్డాడు. కానీ మిగతా కొంతమంది సిద్ధాంతపరంగా ఏమీ మాట్లాడలేదు, దేవుని విధానాలు ప్రశ్నించలేదు. వాళ్ళు పరశరీరానుసారులైది కనుక వెంటనే బంధించాడు. అలా పరశరీరానుసారులైన ఒక సందర్భమే దేవదూతలు, దేవకుమారులు, పరలోకవాసులు పరశరీరానుసారులైన ఒక సందర్భమే ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్పబడింది. పూర్వకాలం ముందు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి అన్న మాట ఉంది, చూశారు. ఆ సంభవం ఏమిటంటే 2వ పేతురు 2:4, యూదాపత్రిక 6వ వచనంలో ఉన్న సంభవాన్ని అక్కడ చెబుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఇంకొక మహాసత్యం మనకు గోచరమవుతుంది, అది నేర్చుకుందాం. దేవదూతలు పాపము చేయడం ఒకే సందర్భములో జరగలేదు, అనేక సందర్భాల్లో జరిగింది. దేవదూతలు ఒక్కసారి కాదు పాపం చేసింది, చాలాసార్లు చేశారు. ఒకవేళ మీరు సత్యం పట్ల ఆసక్తి గలవారైతే నేర్చుకోండి. లూసిఫరు, ఇప్పుడు సాతాను అంటున్నాం చూశారు, వాడు పడిపోక ముందు, వానికంటే ముందు పడిపోయిన సీనియర్ పాపులు ఉన్నారు దేవదూతలు. సాతాను కంటే ముందు పాపం చేసిన వారు ఉన్నారు, సాతానుతో పాటు పడిపోయిన వాళ్ళు ఉన్నారు, సాతాను తరువాత పడిపోయిన వాళ్ళు ఉన్నారు. సాతాను తరువాత పడిపోయిన వాళ్ళు పర శరీరానుసారులైన వాళ్ళు ఉన్నారు. ఏ మాట వినండి ముగింపులో, దేవదూతలు పర శరీరానుసారులై పాపము చేసిన సందర్భాలు 2, కనీసము 2. దేవదూతలు జలప్రళయానికి ముందు వచ్చారు, ఆ తర్వాత కూడా వచ్చారు. సాతాను వెళ్ళి వాళ్ళకి చెప్పాడు అనమాట, రండర్రా తేజోలోక నివాసులారా, దేవుడు కొత్త ప్రపంచాన్ని నిర్మించాడు, అక్కడ స్త్రీలు చాలా అందంగా ఉన్నారు, రండి చూడండి అని శోధించి జలప్రళయానికి ముందు ఒక గుంపును తీసుకొని వచ్చి వాళ్ళతో పాపం చేయించాడు, నెఫీలుల్ని పుట్టించాడు. ఆ నెఫీలను, రాక్షస జాతిని దేవుడు జలప్రళయము ద్వారా నాశనం చేశాడు. సాతానుగాడు మళ్ళీ వెళ్ళాడు తేజోలోకాలకు. తేజోవాసులైన దేవదూతలారా, దేవకుమారులారా, మీరు రండి,
ఈ భూమి మీద చక్కని కన్యకలు ఉన్నారు, వాళ్ళని పెళ్లి చేసుకోమని మళ్ళీ తీసుకొచ్చాడు. అప్పుడు ఆ దేవదూతలు అన్నారు, ఇంతకుముందు ఒక బ్యాచ్ వెళ్ళారు, వాళ్ళను దేవుడు బంధించేశాడు, వాళ్ళకు పుట్టిన పిల్లల్ని కూడా జలప్రళయంలో నాశనం చేశాడు కదా, మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు అని అన్నారు. సాతానుగాడు ఏం చెప్పాడంటే, దేవుడు ఏం చెప్పాడు మీరు వినలేదా, మరొక్కసారి భూమి మీదికి జలప్రళయాన్ని రానివ్వను అన్నాడు కదా. దేవుడు పద్ధతి మార్చుకున్నాడు. ఈసారి మీరు వస్తే ఈ వివాహాలను దేవుడు అంగీకరిస్తాడు, ఆ పిల్లల్ని కూడా బ్రతకనిస్తాడు, మళ్ళీ జలప్రళయం రాదు అని వాడు వాళ్ళని ఒప్పించాడు. అప్పుడు జలప్రళయానికి తర్వాత కూడా రెండవసారి ఇంకొక సమూహము దేవదూతలు వచ్చి మానవ కన్యకలతో శారీరక సంబంధాలు పెట్టుకొని పిల్లల్ని కన్నారు. ఈ రెండవ సమూహం, రెండవ బ్యాచ్ ఉంది చూశారు, దేవదూతలు వచ్చినటువంటి ఆ పరశరీరానుసారులైనటువంటి దేవదూతల బ్యాచ్. ఈ రెండవ బ్యాచ్కు పుట్టిన వాళ్ళే ఇశ్రాయేలీల కాలంలో కనాను రాజ్యంలో వారు ఉన్నారు, కనాను దేశంలో. గనుక ప్రియులారా, ఈ రెండవసారి దేవదూతలను పిలుచుకొచ్చి వాళ్ళ చేత పాపము చేయించడం ఒక కీలకమైన ఘట్టం. అందులోనే సాతాను ఒక మహా తెలివైన పొరపాటు చేశాడు. మొట్టమొదట జలప్రళయానికి ముందొచ్చినటువంటి దేవదూతలు, అప్పుడు పుట్టిన నెఫీలులు, అదంతా సాతాను చేసిన ప్రయోగం. కానీ రెండవసారి దేవదూతలు వచ్చి మానవులతో, మానవ కన్యకలతో పాపం చేసినప్పుడు సాతాను కూడా అదే పని చేశాడు. అప్పుడు సాతాను ఈ భూమి మీద ఒక కొడుకును కన్నాడు. వాడే మొట్టమొదటి ప్రపంచరాజు, వాడే మళ్ళీ మనము బ్రతుకుండగా ఈ భూమికి రాజుగా రాబోతున్నాడు. ఇవన్నీ విచిత్ర విషయాలుగా మీకు అనిపించవచ్చు, కానీ ప్రియులారా, సమ్టైమ్స్ ఫ్యాక్ట్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సత్యాన్ని మనం గ్రహించటం చాలా ముఖ్యమైన విషయం. సాతాను కన్నా ఆ కొడుకు, రెండవసారి దేవదూతలు వచ్చి పాపం చేసినప్పుడు సాతాను కూడా మానవ స్త్రీతో సంపర్కం పెట్టుకొని ఒక కొడుకును కన్నాడు. వాడే మొట్టమొదటి భూలోక రాజు, వాడే చిట్ట చివరి భూలోక రాజు. ఇది సత్యం. ప్రపంచ చరిత్ర ఎలా ప్రారంభమైందో, ఎలా అంతం కాబోతుందో వచ్చే ఎపిసోడ్లో చెబుతాను. వేచి ఉండండి. ఆలోపుగా చెప్పిన విషయాలు ధ్యానిస్తూ బైబిల్లో ఉన్న సర్వజ్ఞుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండండి, మనసులో ప్రార్థిస్తూ ఉండండి. బైబిల్లో ప్రత్యక్షమైన దేవా, నీవే సత్యదేవుడు అని నేను గ్రహించాను, యేసు నా పాపాలు క్షమించమని ప్రార్థిస్తూ ఉండండి. మీరు ధన్యులవుతారు, మీకు మీ ఇంటి వారికి రక్షణ కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ దినాన మీరు మాట్లాడిన విశేషమైన సంగతుల కొరకు నీకు స్తోత్రాలు. ఇంకనూ మీరు మాతో మాట్లాడండి. నీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని మానవాళికి ఒక విశేషమైనటువంటి ఈవిగా, ఆశీర్వాదముగా, బహుమతిగా ఇచ్చావు గనుక నీకు వందనాలు. ఈ భూమి మీద బైబిలే లేకపోతే ఈ లోకము, లోకపు చరిత్ర, మా సొంత జీవితాలు మాకు అర్థమయ్యేది కాదు. బైబిల్ అనేది భూమి మీద ఉంది గనుక నీకు వందనాలు. బైబిల్ను పఠించే అవకాశం మాకు ఇచ్చావు కనుక నీకు వందనాలు. ఇంకనూ మాతో మాట్లాడి మా బ్రతుకులను ధన్యము చేయండి. యేసునామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్.